బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంగ్లీష్ టీచర్లు రోడ్డెక్కారు. ప్రమోషన్ లిస్ట్ లో కేవలం 19 మందికి మాత్రమే చోటు కల్పించడంపై ఆందోళన చేస్తున్నారు. 2023లో 230 మందికి ప్రమోషన్ చూపించి ఇప్పుడు 19 మందికి లిస్ట్ లో పేర్లు చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల సర్వీస్ లో ఒక్క ప్రమోషన్ లేకుండానే తాము రిటైర్ అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను అన్యాయంగా ప్రమోషన్లకు దూరం చేశారని ఆరోపిస్తున్నారు. టీచర్ల ఆందోళనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయులకు ప్రమోషన్ జాబితాలో అన్యాయం జరుగుతుందంటే కూడా జిల్లా కలెక్టర్కు జిల్లాలోని ఆంగ్ల ఉపాధ్యాయులు సుమారు 230 మంది కలిసి వచ్చి వారంతా కూడా వినతి పత్రం సమర్పించే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి తగు న్యాయం చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వీరికి జరిగిన అన్యాయం ఏంటి, ప్రమోషన్లు ఎందుకు వీరిని దూరం పెడుతున్నారు, ఇప్పుడు ఏం జరుగుతున్నది కూడా మనం ఆంగ్ల ఉపాధ్యాయుల మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు జరిగిన అన్యాయం ఏంటి, ఎప్పటి నుంచి మీకు పెండింగ్ ఉంది సార్ ప్రమోషన్? 2023 నుంచి జనవరిలో మాకు తాత్కాలిక ప్రమోషన్ ఆర్డర్స్ కౌన్సిలింగ్ జరిపారు. ఇవి వెరిఫికేషన్ అన్నీ ప్రమోషన్ ఏ విధంగా చేశారో ఆ విధంగానే మాకు వెరిఫికేషన్లు అన్నీ అయిపోయి ప్రమోషన్ ఆర్డర్స్ తీరా ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత నా ఆర్డర్స్లో తాత్కాలికంగా అని ఇచ్చారు. మరి 2023 జనవరి 26 జాయిన్ అయ్యాము. ఏప్రిల్ 30 తేదీన మేము రిలీవ్ కావమని చెప్పేశారు. మరి తిరిగి మమ్మల్ని మీకు ప్రమోషన్ లేదని చెప్పి వెనక్కి పంపించారు సార్. జూన్లో అన్ని సబ్జెక్టులు ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత జూన్లో ఇంగ్లీష్ మాత్రం స్టేటస్కు ఉందని చెప్పి ఆపేశారు సార్. ఎందుకు ఇంగ్లీష్ ఒక్కటే మిగతా అన్నిటికీ కూడా ఇచ్చేసి ఇంగ్లీష్ ఉపాధ్యాయులు మాత్రం ఎందుకు ఇట్లా? బిఏ లిట్ వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కొద్దిమంది మా జిల్లా చెందిన ఉపాధ్యాయులు కోర్టులో ఆశ్రయించారు సార్. కోర్టు అది స్టేటస్కో కంటిన్యూ చేయడం వల్ల మాకు అన్యాయం జరిగింది. మరీ మేమందరూ కలిసి మా ఉపాధ్యాయులంతా కలిసి హైకోర్టుకు దాన్ని అప్లై చేసి అప్పీల్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫిబ్రవరి 5వ తేదీన కోర్టు డిజాల్వ్ చేసింది. ప్రస్తుతము 3 నెలలు అయిపోయింది. ప్రభుత్వం దాన్ని చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్. మీకుండేది 19 ప్రమోషన్లేను 230 లేవు అంటున్నారు. కానీ డిఎస్సికి మాత్రము 103 పోస్టులు కేటాయించారు, వేకెన్సీ చూపించారు. ఆ రకంగా చూసినా మాకు 233 ప్రమోషన్లు రావాలి. మాకు వేకెంట్ రిజర్వ్ అని చెప్పేసి సరెండర్ చేశారు డిఎస్సి గారికి. కానీ మాకు న్యాయంగా ఆ రోజు పనిచేసాము, మీరు అడ్హాక్ పద్ధతిలో అయినా పనిచేయమన్నారు, పనిచేసినాము, అది మీరు ప్రమోషన్లుగానే భావించండి అన్నారు. సరేలే అని చెప్పేసి ఆ రోజు వచ్చే వాళ్ళకి మీకు ప్రమోషన్లు ఇస్తామన్నారు. ఆ విధంగానే భావించి మేము ఆ రోజు పనిచేసామన్నమాట. కానీ ఈరోజు కేవలము నెక్ మూమెంట్కి వచ్చేళ్ళకి 19 పోస్టుల నెలకు మాలో నిరాశ నిస్పృహలు వచ్చినాయి అనమాట. అందుకని చెప్పేసి మేము ఎజిటేషన్ కూడా చేస్తున్నాం. దాదాపు మూడో రోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం ఎజిటేషన్ని. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మా వినతిని పరిశీలించి మాకు 230 ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు అన్నీ ఫిలప్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మీకు పదోన్నతులు ఇస్తున్నాము అని చెప్పి మాకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అందులో 2,500 రూపాయల హానరోరియంతో మీకు తాత్కాలిక పద్ధతిన మేము నియామకం చేశామని చెప్పేసి ఆర్డర్ కాపీ ఇచ్చారు. మేము ఆ రకంగా జనవరి నుంచి 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 3 నెలల పైగా మేము ఆ రకంగా పనిచేసిన తర్వాత 2023 జూన్లో అంటే 4 నెలల తర్వాత ఈ జిల్లాలో అన్ని సబ్జెక్టులకు అంటే ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులకు పదోన్నతులు జరిగిపోయాయి. ఇంగ్లీష్కి ఒకటి ఎందుకు జరగలేదంటే డిగ్రీ స్పెషల్ ఇంగ్లీష్ ఉన్నటువంటి వాళ్ళు హైకోర్టులో కేసు వేసినారు. మాకు మాత్రమే ఇంగ్లీష్ పదోన్నతులు కావాలా, ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి కేసు వేస్తే ఆ కేసు దాదాపు 2 సంవత్సరాలు నడిచింది. తర్వాత ఈ మధ్యనే ఫిబ్రవరి 5వ తేదీన గౌరవ హైకోర్టు మరి దాన్ని డిస్పోజ్ చేసి దీనికి సంబంధించి నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలిపెట్టడం జరిగింది. ఇటీవలనే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు మీరు కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి డిఈఓ గారికి అనుమతి జారీ చేశారు. ఆ క్రమంలోనే మేము డిఈఓ గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయం ఏమంటే ఇప్పుడు కేవలము 19 ఖాళీలు మాత్రమే మీకు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేంటి సార్, మేము అప్పుడు 2023లో మాకు 230 ఖాళీలు చూపించి మాకు పదోన్నతులు ఇచ్చారు కదా, అవన్నీ ఏమైపోయినాయి అని అంటే లేవు, అవన్నీ కూడా రద్దు అయిపోయినాయి అని చెప్పేసి. అంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వర్కింగ్ టీచర్లు మరి సర్ప్లస్గా ఉన్నప్పటికీ వేరే సబ్జెక్టులకు కన్వర్ట్ చేశారు. మాకు ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్ల ఖాళీలు మాత్రం సర్ప్లస్ అయినాయి. ఆ ఖాళీలన్నిటిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ తప్పిదం ఎక్కడ జరిగిందంటే మరి జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ జిల్లాలో పదోన్నతులు జరగలేదు కాబట్టి ఖాళీలు ఉన్నాయి,
వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళకు మేము పదోన్నతులు ఇవ్వాలా, ఇవి ఉండాల్సిందే అని చెప్పేసి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు చెప్పి ఉండాల్సింది. ఆ రకంగా చెప్పుకోకుండా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడంతో సమస్య అంతా కూడా ఇప్పుడు మొదటికి వచ్చేసింది. ఇప్పుడు డిఈఓ గారు కూడా నేను డైరెక్టర్ గారికి లెటర్ రాశాను, అనుమతి తీసుకొని వస్తానని చెప్పేసి అంటున్నాడు. కానీ సమస్య అయితే అంత సులభంగా లేదు. మరి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు కోనా శశిధర్ గారు, అట్లాగే డైరెక్టర్ విజయరామారావు గారు, వీరిద్దరు కూడా జోక్యం చేసుకొని మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు మరి న్యాయం చేసే విధంగా ఒక నిర్ణయం అయితే వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి మా బాధను ఆవేదనను అర్థం చేసుకొని మేము ఈ పాటికే మిగతా వాళ్ళతో పోలిస్తే కనుక 2 సంవత్సరాల సర్వీసును కూడా నష్టపోయాము. మరి నేను ధర్నా ఉంది రమ్మని చెప్పేసి అందరికీ ఫోన్లు చేస్తే విస్తుపోయినటువంటి నిజం ఏమంటే, సార్ మేము రిటైర్ అయిపోయాము అని చెప్పేసి 10 మంది చెప్పడం జరిగింది. జూన్ జూలై నెలలో ఇంకొక 10 మంది రిటైర్ అయిపోతున్నారు. 27-28 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండి కూడా సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండా రిటైర్ అవుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి విద్యాశాఖలో నెలకొని ఉన్నది. కాబట్టి వీటిని నివారించాలంటే మరి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి గారు, డైరెక్టర్ గారు మరి చొరవ తీసుకొని అనంతపురం జిల్లాకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పదోన్నతులు 230ని శాంక్షన్ చేస్తే కనుక మా సమస్య తీరుతుందని, ఆ రకంగా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయుచున్నాం. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర పాఠశాల ప్రిన్సిపల్ డైరెక్టర్ కూడా శశిధర్ స్పందించింది, తగు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం కలెక్టర్.